जिले कलेक्टर आदिलाबाद राष्ट्रीय शाह ने मशवरा दिया है कि ह्यूमन मेटापेनोवायरस HMP वायरस फैलने के पेश नज़र आवाम को चौकन्ना रहना चाहिए और ख़ुद पर काबू रखना चाहिए। उन्होंने कहा है कि बेंगलुरु में ह्यूमन मेटापेनोवायरस के पहले केसों की तस्दीक के पेश नज़र मरकज़ी वजारत सेहत की तरफ से जारी एडवाइजरी के मुताबिक पुरहजूम जगहों पर जाते वक्त एहतियाती तदाबीर अख्तियार की जाए। उन्होंने कहा है कि बच्चों, बूढ़ों और ख़ास तौर पर कमज़ोर मदाफ़ती निज़ाम वालों को ज़्यादा मोहतात रहना चाहिए। उन्होंने शहरियों पर जोर दिया कि वो पुरसुकून रहें और सेहत की मियारी एहतियाती तदाबीर पर अमल करें, बशमूल हिफ़्ज़ान सेहत को बरकरार रखें और अलामात ज़ाहिर होने पर तिब्बी मशवरा लें। उन्होंने कहा है कि खांसी और नज़ला ज़ुकाम होने पर डॉक्टर से रुजू करें और इलाज करवाएं। उन्होंने कहा है कि सरकारी अस्पतालों में इलाज दस्तयाब है, आवाम को घबराने की ज़रूरत नहीं है। ఇంకొకటి సూచన మీ అందరికీ తెలుసు, మనం ఈ హెచ్ఎంపీవి ఏవైతే వ్యాధులు ఉన్నాయో సో అది చైనా నుంచి మళ్ళీ మన భారతదేశంలో ఆల్రెడీ రావడం జరిగింది, బెంగళూరులో ఈ పాటికి రావడం జరిగింది. కాబట్టి సో దయచేసి మొన్ననే హెల్త్ డిపార్ట్మెంట్ అది అడ్వైజరీ ఇష్యూ చేయడం జరిగింది. మేజర్గా ఏవైతే మనం ఇంతకుముందు ఆ అడ్వైజరీ ఫాలో చేశాము అంటే ఎక్కడైనా ఎక్కువ గ్యాదరింగ్లో మరి మనం ఉండకుండా కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటే మనం ఈ వ్యాధుల నుంచి కూడా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి మనం ఇప్పటివరకు మన దేశంలో ఓన్లీ బెంగళూరులో రావడం జరిగింది. ఈ అంతా దానికి మనం భయం పడాల్సిన అవసరం లేదు. నార్మల్ ఫ్లూ లాగానే ఉంది, ఏదో ఇది చాలా ఇట్లా ఫేటల్ డిజీజ్ అట్లా ఏం లేవు. నార్మల్ ఫ్లూ లాగానే ఉంది, కోల్డ్ ఉంటాయి, కఫ్ ఉంటాయి. కానీ మనం ఇది కొద్దిగా స్ప్రెడ్ అవ్వచ్చు కాబట్టి మనం ఎక్కువ గ్యాదరింగ్లో మరి వెళ్ళకుండా నార్మల్ గ్యాదరింగ్లో మీరు నార్మల్ ఎక్కడైనా వెళ్తే అట్లా ఏం ప్రాబ్లం లేవు. కానీ ఎవరైనా ఇట్లా ఈ వ్యాధుల్లో ఉంటే అంటే ఫ్లూ వ్యాధులలో ఉంటే వారు బయట వెళ్ళకూడదు. బేసికల్గా ఇది ఇంపార్టెంట్. ఫ్లూ వ్యాధులలో ఎవరైనా ఉంటే నార్మల్గా మనం చెప్తున్నాము, మీకు కోల్డ్ కానీ కఫ్ కానీ ఫీవర్ ఉంటే దయచేసి మీరు బయట వెళ్ళకుండా మీ ఇంటిలో ఉండి మరి ఏవైతే డాక్టర్కి చూపించి అన్ని మెడిసిన్స్ తీసుకుంటే మీరు వెంటనే సరి అవ్వచ్చు. సో ఎవరైనా దీంతో ఎఫెక్టెడ్ అయితే వాళ్ళు బయట వెళ్ళకూడదు, వాళ్ళతో కోరిక చేస్తున్నాము. సో ఇట్లా మనం చేస్తే మళ్ళీ చాలా ఈజీగా ఇది కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మేజర్గా ఈ ఎవరైతే వయోవృద్ధాలు ఉంటారు అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ చిన్న పిల్లలు వారు కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటే హెచ్ఎంపీకి సంబంధించిన కూడా మన జిల్లాలో ఎక్కడైనా ఏమైనా ఇష్యూ రాకుండా మనం అన్ని ఆస్పెక్ట్స్లో మంచిగా ఉంటాము. అది కూడా అందరికీ కోరుతున్నాం. థ్యాంక్ యూ.